రాజుగారి రూటే సపరేటు. ఏ విషయమైనా సరే సుత్తి లేకుండా సూటిగా చెప్పే ఆ రాజుగారు రాజకీయాల్లోనూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. పాతకాలంలో రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవారు. కానీ ఇప్పుడు ఈ రాజుగారు కొత్త పంతా ఎంచుకున్నారు. ఇంతకీ ఎవరా రాజుగారు? రాజకీయాల్లో ఏంటి ఆయన ప్రత్యేకత? ఈ కథనంలో చూద్దాం. విష్ణుకుమార్ రాజు కేరాఫ్ బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇది ఆయన హోదా. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరుంది. నియోజకవర్గంలో పైసా తీసుకోకుండా ప్రజలకు సేవ చేసే గుణం ఆయనకే సొంతం. ఏ విషయంలో అయినా తేడా వస్తే మాత్రం తన పర అన్న భేదాలు పాటించరు. ఉన్నదున్నట్టు ముఖం మీదే మాట్లాడేస్తారు. ఇదిలా ఉంటే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన రాజుగారికి కూడా కొన్ని కష్టాలు తప్పలేదట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేకే రాజు బరిలో నిలిచారు. బీజేపీ పక్షాన విష్ణుకుమార్ రాజు రంగంలో ఉన్నారు. ఇక్కడే కొన్ని పితలాటకాలు చోటు చేసుకున్నాయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు తన సామాజిక వర్గాన్ని వాడుకునే ప్రయత్నం చేశారన్నది విష్ణుకుమార్ రాజు ప్రధాన ఆరోపణ. బీజేపీకి ఓటు వేస్తే మురిగిపోతుందని, ఆ పార్టీకి వేసే ఓట్లను కూడా కేకే రాజుకు వేయండి అంటూ తాను చెప్పినట్టుగా కేకే రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అవినీతిపరుడు, నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకున్న ఇమేజ్ను కేకే రాజు తప్పుడు ప్రచారంతో వాడుకో చూశారు అంటూ విష్ణుకుమార్ రాజు ఎంతగా ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించలేదట. దీంతో మిగతా అభ్యర్థుల మాదిరి ఆయన కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారట. నేను నీతివంతుణ్ణి, నిప్పు అని చెప్పుకున్న రాజుగారు కూడా అడ్డదారి తొక్కడమే ఆశ్చర్యకర పరిణామం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇక్కడ కూడా విష్ణుకుమార్ రాజు తన మార్కు రాజకీయం పండించారట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓటుకి 1000 నుంచి 2000 రూపాయలు పంపిణీ జరుగుతున్న తరుణంలో రాజుగారు సరికొత్త ప్లాన్కు తెరతీశారట. తన ప్లాన్ వర్కౌట్ అయితే మంచిదే, లేకపోయినా కూడా నష్టం లేని మార్గాన్ని ఎంచుకున్నారట. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల ఇళ్లకు వెళ్ళినప్పుడు ప్రతి ఓటర్కు కొత్తగా ముద్రించిన 10 రూపాయల నోటును ఇచ్చారట. ఆయా నోట్లపై ఉన్న సీరియల్ నంబర్లను ఆయన అనుచరులు పుస్తకంలో నోట్ చేసుకున్నారట. ఇదేంటి, ఇతర పార్టీల అభ్యర్థులు 1000 నుంచి 2000 ఇస్తుంటే మీరు 10 రూపాయల నోటు ఇచ్చి ఓటు అడుగుతున్నారు అని ఓటర్లు సందేహించారట. ఆ సమయంలో రాజుగారి అనుచరులు కల్పించుకుని అసలు విషయం చెప్పుకొచ్చారట. మీ ఓటు రాజుగారికి వేసి గెలిపించండి, ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే మేమిచ్చిన 10 రూపాయల నోటు తిరిగి ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చారట. దీంతో రాజుగారి ప్లాన్ అర్థమైన ఓటర్లు సైతం అవాక్కయ్యారట. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు పరపతికి ఏం తక్కువ లేదు. అడిగిన ప్రతి ఒక్కరికి చేతనైన సాయం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇళ్ల మంజూరు విషయంలో కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించారన్న పేరుంది. ఇలాంటి నేతకి సైతం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టాల్సి రావడమే నేటి రాజకీయాల మహిమ. రాజుగారు డబ్బులు పంచితే పంచారు కానీ ఈ విషయంలో ఆయన అమలు చేసిన ప్లాన్ మాత్రం చర్చోపచర్చలకు దారితీస్తుందని చెప్పక తప్పదు.